హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రైల్వే శాఖకు సంబంధించి ఒక షాకింగ్ రిపోర్ట్ అయితే కనుక సంచలన విషయాలు బయటపెట్టింది. ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఒక వ్యక్తి సేకరించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే కనుక బయటకు వచ్చింది. నిజంగా రైల్వే ఇప్పటికీ అంత దేశంలో అతిపెద్ద వ్యవస్థ అయిన రైల్వే నడుస్తుందంటే దానికి కారణం జనరల్ ప్రయాణికులే అని మరొకసారి నాకైతే అనిపిస్తుంది. ఈ విషయం విన్న తర్వాత మీరు కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. సాధారణంగా ఏసీ కోచ్ల్లో రిజర్వేషన్లు చేసేవాళ్ళు 70 మందో ఎంతో, కోచ్కి 70 90 ఎంత అంత మట్టుకి రిజర్వేషన్ ఇస్తారు, అంతవరకే ప్రయాణం చేస్తారు. కానీ జనరల్ బోగీలో 90 మంది సిట్టింగ్ ఉన్నప్పటికీ 2 రెట్లు 3 రెట్లు 300 మంది 400 మంది ఇలాగ కూడా కిక్కిరిసిపోయి బాత్రూమ్ దగ్గర కూర్చొని అక్కడెక్కడ కూడా ప్రయాణం చేస్తారు. అందులో 99% టికెట్ తీసుకుంటారు, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప. అంత ఇబ్బంది పడుతూ కూడా వాళ్ళు న్యాయంగానే వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఈ ఏసీ కోచ్ల్లో పనిచేసే వాళ్ళు ఏమి న్యాయంగా లేరా అంటే ఈ రిపోర్ట్లు అలాగే చెప్తున్నాయి. ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ల ప్రకారం ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఒక వ్యక్తి వేసిన రిపోర్ట్లు కేవలం ఏంటంటే ఏసీ కోచ్లో మనకి ఏంటి ఫెసిలిటీస్ ఇస్తారు. రాత్రి వేళల్లో ఇబ్బంది పడకుండా భారతీయ రైల్వేలో ప్రతి ఒక్కరికి శుభ్రమైన బెడ్షీట్లు, టవల్స్, దుప్పట్లు అందజేస్తారు. అయితే కొందరు ప్రయాణికులు వాటిని కేవలం వాడుకోవడానికి ఇచ్చారన్న విషయం మర్చిపోతున్నారు. తాము ప్రయాణించే కోచ్ల్లోని బెడ్రోల్ సామాగ్రి అంటే దుప్పట్లు, పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా ఇస్తుంటారు. అవన్నీ ఎవరికి తెలియకుండా బ్యాగుల్లో పట్టుకొని సర్దేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ఈ బుద్ధి ఉన్న వాళ్ళ వల్ల నెక్స్ట్ వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందులు అయితే ఎదురవలసి వస్తుంది ప్రయాణంలో అని చెప్తున్నారు. వాళ్ళు ఒక 5 నెలల రిపోర్ట్ తీసుకున్నారు. జనవరి నుంచి మే నెల వరకు వచ్చిన ఒక రిపోర్ట్లోనే ఎంత లాస్ అంటే కనుక ఒక డివిజన్లో చూసుకుంటే జస్ట్ 2022 జనవరి నుంచి 2026 మే వరకు జరిగిన ఈ తనిఖీలలో అయితే కనుక ఒక డివిజన్లో 1,27,00,000 వస్తువులు రైలు నుంచి మాయమైనట్లయితే తెలుస్తుంది. ప్రభుత్వ ఆస్తులను ఇలా యథేచ్ఛగా దొంగలించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. రైళ్లలో ప్రయాణికులు దొంగలించినటువంటి ఈ బెడ్రోల్ వస్తువులు మొత్తం విలువ తెలిస్తే ఎవరైనా కూడా షాక్ అవ్వాల్సిందే అంటున్నారు. కేవలం ఏంటి, ఒక 4 yearsలో ఒక్క డివిజన్లో చూస్తే మొత్తం 69 రైల్వే డివిజన్లో కేవలం 54 డివిజన్ల నుంచి వచ్చిన రిపోర్ట్ ఎంతవరకు దొంగతనాలు జరిగినాయంటే 104 కోట్ల రూపాయల ఈ దొంగతనాలు జరిగినాయి అంటున్నారు. బెడ్షీట్లు, టవల్స్, పిల్లో కవర్స్ ఈ మొత్తం 69 డివిజన్లు ఉంటే 54 డివిజన్ల వరకు రిపోర్ట్ అయితే రావడం జరిగింది. అందులో ఈ కొద్ది రోజుల్లోనే ఈ కొద్ది సంవత్సరాల్లోనే 104 కోట్ల రూపాయలు దొంగతనాలు అయితే జరిగాయి. ప్రయాణికులు దొంగిలించిన వస్తువు జాబితాలో ఫేస్ టవల్స్, మొహం తుడుచుకోవడానికి కూడా ఏసీ ఫస్ట్ క్లాస్లో అట్లా ఇస్తూ ఉంటారు. అలాంటి ఫేస్ టవల్స్ మొదటి స్థానంలో ఉన్నాయంటున్నారు. లెక్కల ప్రకారం 46 లక్షల పైగా ఫేస్ టవల్స్ అయితే వాళ్ళతో పాటు పట్టుకుపోయారు. ఎందుకంటే అక్కడ వదిలేస్తే మళ్ళీ వాష్ చేసి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇస్తారు. బెడ్షీట్లైనా, దుప్పట్లైనా, రగ్గులు కూడా ఆర్టీఐ రిపోర్ట్ ప్రకారం రైల్లో ఇచ్చే రగ్గులు అయితే కనుక నెలకు 1 లేదా 2 సార్లు మాత్రమే వాష్ చేస్తారు. నల్లటి రగ్గులు వాళ్ళు రైల్వే శాఖ కూడా చెప్పింది. ఎవ్రీడే అది వాష్ చేసి వచ్చేవి ఏం కాదు. కేవలం దుప్పట్లు, తెల్ల దుప్పట్లు మాత్రమే అప్పటికప్పుడు వాష్ చేసి ఇస్తారు. సో ఈ ఫేస్ లెవెల్స్ అయితే 46 లక్షలకు పైగా వాళ్ళతో పట్టుకుపోయారు. ఇక దుప్పట్లు, బెడ్షీట్లు ఏవైతే ఉంటాయో వైట్ దుప్పట్లు అవి 41.5 లక్షల పైగా దుప్పట్లు కూడా వాళ్ళతో పట్టుకుపోయారు. ఇక ఇవి కాకుండా 23.5 లక్షలు, ఇంచుమించు 24 లక్షలు వేసుకుని పిల్లో కవర్స్, తలగడ కవర్లోక 24 లక్షలు పట్టుకుపోయారు. అంతేకాకుండా 12,95,000 అంటే ఇంచుమించు 13 లక్షల దుప్పట్లను కూడా, బెడ్షీట్లు, దుప్పట్లు కూడా పట్టుకుపోయారని చెప్తున్నారు. చిన్న వస్తువే కదా అని ప్రయాణికులు చేసి తప్పుల వల్ల రైల్వే శాఖ ప్రతి ఏటా కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోయాల్సి వస్తుంది. రైల్వే ఆస్తులు అనేవి ప్రజా ఆస్తులు, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపైన ఉందంటున్నారు. కేవలం తమ స్వార్థం కోసం, ఇంటి అవసరాల కోసం ప్రభుత్వ వస్తువులను దొంగిలించడం చట్టరీత్యా నేరం. ఇలాంటి పాడుబుద్ధి ఉన్న ప్రయాణికుల్ని గుర్తించి వారిపై కఠిన చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎవరికి వాళ్ళకి సామాజిక బాధ్యత వచ్చినప్పుడు ఇలాంటి అరికట్టగలం తప్ప విడిగా అయితే ఏమీ చేయలేని పరిస్థితి ఇది. కేవలం ఈ కొద్ది సంవత్సరాల్లో ఒక 59 రోజుల్లో 104 కోట్ల రూపాయల ఈ బెడ్షీట్లన్నీ కూడా పట్టుకుపోయారు, పిల్లో కవర్స్. ఒక విధంగా చూస్తే జనరల్ కోచ్లో ప్రయాణించే సామాన్యుడే రైల్వే శాఖకి ఎటువంటి నష్టం కలిగించకుండా వాడు టికెట్ తీసుకుంటాడు, సీట్ లేకపోయినా అడగడం, బాత్రూమ్ పక్కన కిటికీ దగ్గర అక్కడో ఇక్కడో నిలబడో వెళ్ళడో ఏదో విధంగా వెళ్ళిపోతాడు. అన్ని ఫెసిలిటీస్ తీసుకొని ఒక 1,500 2,000 పెట్టి టికెట్ తీసుకొని ఫెసిలిటీస్ ఏసీ బెర్త్, ఫ్యాన్ అన్నీ వాడుకొని విడిగా తిరిగి మళ్ళీ రైల్వే శాఖకు సంబంధించిన దుప్పట్లు కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇది పరిస్థితి.